హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు? అసలు ఆ విషయంలో పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందా లేదా? మిగతా రాష్ట్రాల్లో నియామకాలు చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఎందుకు కొరుకుడు పడడం లేదు? అసలు ఆ విషయంలో ఏం జరుగుతోంది? కేడర్ మనోగతం ఏంటి? అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనలాగే వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కూడా ఈసారి కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. ఒక వ్యక్తికి ఒకటే పదవి అన్నది పార్టీ పాలసీ. దాని ప్రకారం కేంద్ర మంత్రులుగా జోడు పదవుల్లో ఉన్నవారికి రాష్ట్ర అధ్యక్షులుగా తప్పించి కొత్త వారిని నియమిస్తూ వస్తుంది అధిష్టానం. కానీ తెలంగాణలో మాత్రం ఆ ఛాయలు కూడా కనిపించడం లేదు. కనీసం అప్పట్లో కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందా లేదా అన్న క్లారిటీ పార్టీ వర్గాలకు లేదు. దీంతో రాష్ట్ర విషయంలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. పార్టీ పెద్దలతో కాస్త పరిచయం ఉన్న ఎవరిని కదిపినా త్వరలోనే అన్న మాట తప్ప ఆ తర్వాత ఎప్పుడు వస్తుందని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సంస్థాగత ఎన్నికలు అయ్యే వరకు కొత్త అధ్యక్ష నియామకం ఉండదన్న ప్రచారం ఓవైపు, త్వరలోనే అన్న మాటలు మరోవైపు పార్టీ కేడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయట. కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ ఒత్తిడిలో ఆయన తెలంగాణ పార్టీ రోజువారీ వ్యవహారాల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. బీజేపీ కేడర్ కు అదే ఊపులో ఉండడంతో పాటు పార్టీ అగ్రనాయకత్వపు ప్లానింగ్ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కానీ రెగ్యులర్ మానిటరింగ్ లేకపోవడంతో కేడర్ లో స్తబ్దత పెరుగుతోందట. ఎలాగో కొత్త అధ్యక్షుడు వస్తారు కదా అని కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ కొత్త అధ్యక్షుడు రాకపోవడం, దిశానిర్దేశం లేక నాయకులంతా ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. అటు బీజేపీ హైకమాండ్ కూడా కొత్త వారిని నియమించాలనే ఆలోచనలో ఉన్నా ఎవరన్న విషయంలో క్లారిటీకి రాలేకపోతుందట. పార్టీలో కొత్త పాత లొల్లి నడుస్తోంది. ఆ క్రమంలో ఎవరికి వారే గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొందరైతే ఓ అడుగు ముందేసి సంఘ్ పరివార పెద్దలతో పైరవీళ్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గందరగోళంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో ఎంపిక ఆలస్యమవుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణకు పార్టీ ఇన్ఛార్జి కూడా లేరు. ఆ నియామకం విషయంలో సైతం తాత్సారం చేస్తుంది అధిష్టానం. ఇటీవల పెండింగ్ లో ఉన్న కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జీలను నియమించినా తెలంగాణకు మాత్రం పక్కన పెట్టారు. దీంతో అధ్యక్ష పదవి సరే, కనీసం ఇన్ఛార్జిని నియమించడానికి వచ్చిన సమస్య ఏంటన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఈ రెండు పదవుల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదన్న వార్నింగ్స్ వస్తున్నాయి కేడర్ నుంచి. మరి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చెవికెక్కించుకుంటారో లేక లైట్ తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలకులు.